హాయ్ అండి, వెల్కమ్ టు లేఖాస్ రెసిపీస్. ఈరోజు మనం పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది వరలక్ష్మి వ్రతానికి కానీ ఉగాదికి కానీ ఎప్పుడైనా కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే పూర్ణాలని నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఎలాగో చూసిద్దాం. ముందుగా ఒక కప్పు పప్పుని ఒక 3-4 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా నానిపోయిన పప్పుల్ని ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో వేసుకొని పప్పులు మునిగేటట్టుగా వాటర్ని వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 3-4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కుక్కర్ని దింపి పక్కకు పెట్టుకొని ఈ లోపల మనం పప్పును నానబెట్టుకున్నాం కదండి, ఆ పప్పు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న ఒక కప్పు పప్పు 1.5 కప్పులు బియ్యాన్ని నేను ఆల్రెడీ నానబెట్టేశానండి. మీకు చూపించే కప్పుతో నానబెట్టాను. అదే కప్పుతో శనగపప్పును కూడా నానబెట్టేశాను. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని పిండి అంతా సాఫ్ట్గా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలండి, అప్పుడైతేనే మనకి పూర్ణాలు చాలా బాగా వస్తాయి. ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకున్న పిండిని మంచిగా కలుపుకొని ఇలా మీరు చూసే విధంగా ఇంత మెత్తగా ఉండాలన్నమాట. పిండి అనేది కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న పప్పుని కుక్కర్ మూత తీసి చూస్తే పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన పప్పుల్ని పప్పు గుత్తితో కానీ ఏదైనా ఆలు మ్యాషర్తో కానీ బాగా మెత్తగా పప్పుని మెదుపుకోవాలి. ఇలా పూర్తిగా మెదుపుకొని కొంచెం చల్లార్చుకున్న ఈ పప్పుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బ్లెండర్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకోవాలండి. తీసుకొని పప్పు అనేది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి మెదుపుకుంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటుంది, అలా ఉండకుండా ఉండాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కరిగించుకొని అందులో నలకలు ఏమన్నా ఉంటే వడగట్టుకోవాలి. వడగట్టుకున్న దాన్ని అదే ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్ వాష్ చేసుకున్న తర్వాత అందులో వేసేసుకొని ఇప్పుడు బెల్లం కరగగానే అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు పేస్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా పప్పు అంతా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడగంటకుండా. ఇలా ఉడికించుకున్న దాంట్లో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం పప్పు అంతా దగ్గరగా అయిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పూర్ణం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పూర్ణం అనేది దగ్గరగా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చల్లార్చుకుంటే మనకి లడ్డు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత లడ్డులాగా అవుతుందన్నమాట. ఇప్పుడు చల్లారిన పూర్ణాన్ని లడ్డూలాగా చేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చండి. ఇలా రెడీగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అన్ని లడ్డూలను కూడా రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు పిండి అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ ఎక్కువ పిండి కాకుండా కొంచెం పిండిని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ చక్కెర పొడి కానీ కొంచెం బెల్లం కానీ వేసుకుంటే మనకి పిండి అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకున్న దాన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా లడ్డూలు తయారు చేసుకున్నాం కదండి, అవన్నీ కూడా పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పిండి అంతా కూడా మంచిగా లడ్డూకి కోటింగ్ లాగా వేసేసి ఒక్కొక్కటిగా చేతిలోకి తీసుకుంటూ మనం ముందుగానే వేడి చేసుకున్న ఆయిల్లో వేసేసుకోవాలి. మనకి తోకలు అనేవి రాకుండా ఈజీగా సింపుల్గా చేత్తో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసేసుకున్న వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో? ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన పూర్ణాలని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు చేత్తో వేసుకోవడం రాని వాళ్ళు, భయపడే వాళ్ళు ఇలా స్పూన్తో తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే స్పూన్తో వేస్తే ఇబ్బంది లేకుండా కొంచెం ఆయిల్ వేడి అనేది తాగకుండా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే పూర్ణాలు
రెడీ అయిపోయాయండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ప్రిపేర్ చేయండి. ఈ ఉగాదికి ఈ పూర్ణాలను చేసి ఎంజాయ్ చేయండి. నచ్చాయి ఆ పూర్ణాలు? నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.